Q9 న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఈరోజు డొంకేశ్వర్ మండలంలో పర్యటించడం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో లొంకరామన్న గుడి మీదుగా నూత్పల్లి వరకు మంజూరైన బీటీ రోడ్డు పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయించడానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇక్కడ విద్యార్థుల తరపున ఆయనకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇటు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై శ్రీరామ్. సార్ క్వశ్చన్ చూడండి సార్. మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ సమావేశం వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలు ఆర్మూర్ ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు, ఏ ఒక్క కొత్త కార్యక్రమం రాలేదు. మీరు అనుకోవచ్చు, ఇంతకు శిలాపలకం వేసిండ్రు డొంకేశ్వర్ మన ఏది కాళేశ్వరం అని చెప్పి. అది కేవలము గత పార్లమెంటు సభ్యులు మంజూరు ఇచ్చిపోయిందే తప్ప ఈయన ఏం చేయలేదు. కేటీఆర్ వచ్చి ఊపిపోయినంతే, అంతే తప్ప ఏం చేయలేదు. వీడు మేము చెప్పినాం చాలాసార్లు, అప్పుడున్నటువంటి శాసనసభలో చెప్పినాం, అయ్యా 12 లిఫ్ట్లు ఉన్నాయి నందిపేట అప్పుడున్న ఉమ్మడి మండలంలో 12 లిఫ్ట్లు ఉన్నాయి. రైతాంగం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నది. ఇక్కడ ఒక మార్కెట్ యాడ్ చేయమన్నాం, డొంకేశ్వరం కానీ నందిపేట కానీ చేయలేదు. ప్రతి ఏది గొర్రె చేయలేదు. కానీ మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజలందరి ఆశీర్వాదంతో గత సంవత్సరం కిందనే ఎన్నికైనటువంటి మన నాయకులు, ప్రజల మనిషి రాకేష్ రెడ్డి గారు నిన్న మంజూరైన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఇంటర్గ్రేటెడ్ స్కూళ్లలో 26 కానీ నియోజకవర్గాలు వేస్తే 25 కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులే. ఒక్క నియోజకవర్గంకే ఖచ్చితంగా కొట్లాడి ఒప్పించి మెప్పించి తెచ్చినటువంటి ఘనత మీ అందరి ఆశీర్వాద బలము అది రాకేష్ రెడ్డి గారు అని చెప్తుంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఇప్పటి నుంచి జ్ఞాపకం ఉంచుకొని, మాకు కానస్తలేడు అత్తలేడు మాకు వదిలేయండి. రాకేష్ రెడ్డి గారు ప్రజల మనిషి. రాకేష్ రెడ్డి గారు ఒక ఎవరికి ఆపద వచ్చినా ఓని పిలిస్తే ఓని పలికేటువంటి వ్యక్తి. అభివృద్ధిలో ఏ ఒక్కరికి కూడా తీసుకోడు. కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ మీ అందరూ తెలుసు, నిన్ననే మహారాష్ట్ర వచ్చినటువంటి ఫలితాలు. కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు పలకాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.